Hello, my dear JE warriors. 2026 January mains exam is not far. This is a golden chance to prove yourself. So, your dedication, your focus, your hard work will decide your rank. This is JN sir from JN Chemistry. I'm going to give you 10 powerful tips to increase your rank. So, ee powerful tips nu tappakunda follow avandi, and so this is will transform your rank and everything. యువర్ స్ట్రాటజీ బికాస్ ఆఫ్ నాకున్న 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూశాను. సో దీస్ ఆర్ ద 10 టిప్స్. ఫస్ట్ ఐమ్ ట్రైంగ్ టు గివ్ యూ, ఫాలో దిస్. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఫాలో యువర్ వన్ టైం ప్యాటర్న్. సో బికాస్ ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ చదువుదామని ఓపెన్ చేస్తాం బుక్, చేయగానే ఏమవుతుంది, మ్యాథ్స్ లేదో గుర్తొస్తుంది, ఫిజిక్స్ చదవాలనిపిస్తుంది, డిస్ట్రాక్షన్ అవుతాం. అంటే మనం చేసే పని మీద మనకు కాన్ఫిడెన్స్, అంటే 100% ఎఫర్ట్స్ పెట్టాం. అందుకోసమని టైంని బ్లాక్స్ లాగా చేసుకోండి. సో ఈ టైంలో మ్యాథ్స్, ఈ టైంలో ఫిజిక్స్, ఈ టైంలో కెమిస్ట్రీ. సో అంటే ఫిక్స్ అయిపోండి, ఇంకా ఊరికే చేంజ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో పర్టికులర్లీ స్ప్లిట్ యువర్ డే ఇంటూ 3 blocks: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఫాలో అంటే దీనివల్ల ఏంటంటే నో కన్ఫ్యూజన్, నో డిస్ట్రాక్షన్. లేదంటే అంటే అది చదువుదాం ఇది చదువుదాం అని కన్ఫ్యూజన్లో టైం అంతా వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ. నెక్స్ట్ ఈ పీవైక్యూస్ నాన్న. సో పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఓషన్ ఉంటుంది, అండ్ మనం ప్రాక్టీస్ చేస్తే ఒక బుక్ ఓపెన్ చేస్తే 200, 300 క్వశ్చన్స్ ఉంటాయి ఒక చాప్టర్లో. సో దానికి ఇర్రిలవెంట్గా చాలామంది చదువుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చదివేటప్పుడు మెయిన్స్ ప్యాటర్న్ చదివేటప్పుడు అడ్వాన్స్ క్వశ్చన్ సాల్వ్ చేశారనుకోండి, కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో మీకు తెలియాలి ఏది మెయిన్స్ క్వశ్చన్, ఏది అడ్వాన్స్ క్వశ్చన్, అంటే ఏ లెవెల్లో వాళ్ళు క్వశ్చన్ ఇస్తున్నారు. వాళ్ళు క్వశ్చన్ ప్రిపేర్ చేసేటప్పుడు సైంటిఫిక్ మెథడ్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ఏంటి, సో 2 minutesలో క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ ద సిలబస్ ఉందా. సో మనకి ఏంటంటే ఈ పీవైక్యూస్ అనేది టోటల్గా మనకి ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, మనం ఏ లెవెల్లో ఉన్నాము అనేది క్లియర్గా క్లారిటీగా వస్తుంది. ఎవ్రీడే 20 to 30. సో మినిమం ట్రై చేయండి. ఏంటి పీవైక్యూస్. సో మీకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఈవెన్ నా దగ్గర కూడా వెబ్సైట్ ఉంది, మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో దాంట్లో కూడా మీరు సెల్ఫ్ టెస్ట్ తీసుకోవచ్చు, పీవైక్యూస్ కూడా ఫాలో అవ్వచ్చు. పీవైక్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ చదవాలి, మనం ఎక్కడ ఏ టాపిక్లు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక 10 years, లాస్ట్ 10 years నుంచి ప్రతి చాప్టర్ని లాస్ట్ 10 years మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్, కెమిస్ట్రీ ఈజ్ ర్యాంక్ బూస్టర్. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కెమిస్ట్రీ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్. అట్లని చెప్పేసి మీరు లాస్ట్ 2 years బ్యాక్ నా దగ్గర చాలామంది పిల్లలు మ్యాథ్స్లో, ఫిజిక్స్లో 99 percentile వచ్చి కెమిస్ట్రీ 60% దగ్గర వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కెమిస్ట్రీని లైట్ తీసుకున్నారు, ఈజీ అని చెప్పి. బట్ ఈజీనే, దాంతోపాటు కెమిస్ట్రీ అనేది ర్యాంక్ బూస్టర్. సో దీన్ని కరెక్ట్గా ప్రాపర్గా స్ట్రాటజికల్గా చదివితే మనకు దీంట్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలామందికి తెలియదు. అంటే ఫస్ట్ చాప్టర్కి లాస్ట్ చాప్టర్కి చాలా ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. ఒక పర్టికులర్ బుక్లో ఒక ప్రాపర్గా రాయలేదు వాళ్ళు. సో నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ 100% ఆర్గానిక్లో చేస్తున్నారు. సో ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఆర్గానిక్ని చాలా ఈజీగా ఉంటుంది అండ్ టైమ్ సేవింగ్ సబ్జెక్ట్ అన్నట్టు. అంటే ఒక క్వశ్చన్ చూడగానే మనకు 2 minutesలో మన కాన్సెప్ట్ కనుక తెలిస్తే మనం 30 secondsలోనే ఆన్సర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇన్ఆర్గానిక్ ఆల్సో. ఇన్ఆర్గానిక్ కూడా మనకు బయట ప్రిపరేషన్కి టైం పడుతుంది, బట్ ఎగ్జామ్లో ఇది మనకు చాలా టైం సేవ్ చేస్తుంది. ఇప్పుడు మనం 2 minutes ఆఫ్ క్వశ్చన్ని 30 secondsలో కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మిగతా టైంని మనం ఎక్కడైతే టఫ్ టాపిక్స్ ఉన్నాయో మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ, దిస్ ఈజ్ అ టైం మేనేజ్మెంట్. కెమిస్ట్రీ ఎవరైతే బాగా చేస్తారో ఇది ర్యాంక్ అంటే మనకి మార్క్స్ పెంచుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా వాటిలో ఏదైతే టఫ్ టైం ఉందో దానికి 2 questions 2 marks అంటే 2 minutes ఇచ్చిన దానికి మనకు 3 to 4 minutes యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంతైతే టైం సేవ్ చేస్తామో అది. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, సో మ్యాథ్స్, ఫిజిక్స్ పిల్లలకి అసలు ఫిజికల్ కెమిస్ట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. ఇప్పుడు సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి, కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంది. సో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్, బాయిలింగ్ పాయింట్ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఫార్ములా అప్లై చేసి చేయడమే. థర్మోడైనమిక్స్ ఉంది, ఈక్విలిబ్రియం, సో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్. సో ఈ చాప్టర్స్ పైన ఫోకస్ చేయండి. సో దిస్ ఈజ్ కెమిస్ట్రీ. సో ఈజ్ యువర్ స్కోరింగ్ వెపన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ తర్వాత ఎన్సీఆర్టీ నుంచి ఇన్ఆర్గానిక్. బికాస్ వేరే బుక్స్లోకి వెళ్ళకండి. వేరే బుక్స్లోకి వెళ్తే ఓషన్ ఉంటుంది, ఏది చదవాలో తెలియదు, చాలా గుర్తుపెట్టుకునే ఉంటాయి. సో దాన్ని లాజికల్గా కనుక గుర్తుపెట్టుకోగలిగితే, సో దానికి ఒక ప్యాటర్న్లో గుర్తుపెట్టుకోగలిగితే ఎలా చదవాలి, పీవైక్యూస్ చేస్తూ చదివితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది.
అండ్ ఫార్ములా బేస్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ నాన్న. ఫిజికల్ కెమిస్ట్రీ పైన ఫోకస్ చేయండి, రైట్. సో ప్రాక్టీస్ అండర్ ఎగ్జామ్ కండిషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఎర్లీ మార్నింగ్ లేస్తారు, కొంతమంది నైట్ అవుట్స్ చేస్తుంటారు. అయితే ఎగ్జామ్ 9 to 12 లేకపోతే ఈవినింగ్ టైంలో 6 to మనకి 3 to 6 మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి కనీసం ఒక 2-3 వీక్స్ ముందు నుంచి ఆ పర్టికులర్ టైంలో ఎగ్జామ్స్ రాయడమే చేయండి. ఆ టైంలో మనకు బ్రెయిన్ అనేది అలవాటు అయిపోతుంది, యాంకరింగ్ అయిపోతుంది. కాల్ సాల్వ్ చేయడం, ఆ టైంలోనే ఎగ్జామ్స్ రాయడం చేయండి. ఎందుకంటే చాలామంది అప్పటిదాకా నైట్ అవుట్స్ చేస్తారో ఆ టైంలో పడుకునే అలవాటు ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే చాలా ఒక రోజులో చేంజ్ చేయలేము ఈ హ్యాబిట్ని. సో ఇట్ టేక్స్ టైం, కనీసం ఒక 1 వీక్ అయినా మినిమం టైం పడుతుంది. అందుకోసమని ముందు నుంచి కనుక మీరు మేల్కొని జాగ్రత్తగా ఈ టైంలో కనుక మీరు చేయగలిగితే చాలా ఈ టిప్స్ మీకు ఎవరు చెప్పరు. మనం ఆ టైంలో మామూలుగా పడుకుంటాం, లేచేసరికి ఏమవుతుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. నేను చూసాను చాలామందిని ఆ ఎగ్జామ్ టైంకి వెళ్ళేసరికి నిద్ర వస్తుంది, నిద్రపోతారు, పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ 2 years ఆఫ్ ప్రిపరేషన్ అనేది మనకు ఆ 3 hours ఉంటుంది. కాబట్టి దాన్ని ఎగ్జామ్ని ఎలా చేయాలి, రైట్, ఎలా రాయాలి, ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మనం, రైట్, టైం మేనేజ్మెంట్ ఏంటి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, ఇవన్నీ మ్యాటర్స్. సబ్జెక్ట్ ఒక మ్యాటర్ అయితే ఈ థింగ్స్ కూడా ఇంకొక మ్యాటర్ అవుతుంది, రైట్. ఇది చాలామంది చాలా ప్రిపేర్ అవుతారు, పోయిన తర్వాత సిల్లీ మిస్టేక్స్ చేస్తారు. సిల్లీ మిస్టేక్స్ అంటే నేను జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ 2-ethyl butane ఉంటుంది. అది చూడగానే 2-ethyl butane లాగా కనిపిస్తుంది, కానీ ఆ 3-methyl pentane. అది చూడడానికి ఆప్షన్ ఏలో 2-ethyl butane ఇస్తారు. చూడగానే ఈజీ క్వశ్చన్, ఆప్షన్ ఏ కనిపించేసింది, ఆన్సర్ పెట్టిస్తాం. సిల్లీ మిస్టేక్. నేను నా దగ్గరికి వచ్చిన ప్రతి స్టూడెంట్ని ఇదే అడుగుతాను, 2-ethyl butane ఇస్తాను, వాట్ ఈజ్ ఇట్స్ IUPAC అంటే ఆప్షన్ ఏలో 2-ethyl butane ఉంటుంది. 90% ఆఫ్ స్టూడెంట్స్ అదే మిస్టేక్ చేస్తారు. దాన్ని మనం ట్రాపింగ్ క్వశ్చన్స్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీ క్వశ్చన్ వచ్చింది అని అంటే 1-2 సార్లు ఆగండి. ఇక్కడ చెప్పాము మనం, స్లో అవ్వండి. 10% స్లో అయితే మీకు యాక్యురసీ పర్సెంట్ మళ్ళీ 50% పెరుగుతుంది. సో ఈజీగా వచ్చే సిల్లీ మిస్టేక్స్ చేయదు. సిల్లీ మిస్టేక్స్ చేసి నా దగ్గరికి వచ్చి చాలామంది బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. కొంతమంది ఒక్క మార్కు కూడా ఎక్కడనో ర్యాంక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, పర్సెంటైల్ కూడా. బీ కేర్ఫుల్. ఎందుకంటే మనకి ఈజీ, మీడియం అండ్ టఫ్ క్వశ్చన్స్కి ఒక లెవెల్ వరకే వస్తున్నాయి. ఈజీ అండ్ మీడియం క్వశ్చన్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటే సో చాలా 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 మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇది రివిజన్ అనేది ఇప్పటి నుంచి ఈ 2 years మీరు చదివింది అంత కాకపోవచ్చు, కానీ ఈ 45 daysలో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టాపిక్ చదివిన తర్వాత దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ నోట్స్ రాసుకోండి బై యువర్ ఓన్ వర్డ్స్లో. అలా అయితేనే మనకేంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు సో ఆ పాయింట్స్ రివిజన్ చేయడానికి టైం దొరుకుతుంది. మొత్తం పేజీలు చదవాలంటే టైం దొరకదు. సో ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రివైజ్, రిపీట్ అండ్ రీటైన్. సో ఈ RRR సో చాలా ఇంపార్టెంట్. మనము జనరల్గా ఏంటంటే చదువుతాము, మళ్ళీ ఒక 1 week అయ్యేసరికి అన్నీ మర్చిపోతాం. సో అందుకోసమని మీకు ఏదైతే చాప్టర్స్ చదివారో వాటిని మర్చిపోకుండా ఉండండి. సో చదవని చాప్టర్స్ వేరు. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఉందనుకోండి, ఏదో ఒకటి వెళ్ళి రాసి రావచ్చు. బట్ మెయిన్స్లో ఏంటంటే మనం చదివిన దాన్ని బాగా డైజెస్ట్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. సో ఎప్పుడైనా కానీ మళ్ళీ వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రావు, కొత్త క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి సో మనం సొంతంగా చేయాల్సి వస్తుంది. అందుకోసమని బీ ప్రిపేర్డ్. సో రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రివిజన్కి పర్టికులర్గా ప్రతిరోజు ఒక పర్టికులర్ టైం ఇచ్చేయండి. నెక్స్ట్ కెమిస్ట్రీ. ఇప్పుడు కెమిస్ట్రీ అనేది ఒక ఓషన్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగేజ్ బుక్ తీసుకున్నారనుకోండి, సింగేజ్ బుక్లో చాలా, ఇప్పుడు అన్ని సింగేజ్ బుక్ తెలిసి ఎంత ఉంటుంది. బట్ దాంట్లో ఏంటంటే మనకు కావాల్సిన సిలబస్ కంటే అవుట్ ఆఫ్ సిలబస్ చాలా చదువుతారు. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్లో ఉంది, చాలామంది ఫ్యాకల్టీస్ ఏం చేస్తారంటే అందరూ అంటే అఫ్కోర్స్ మేము కూడా ఏం చేస్తామంటే మనకు కావాల్సిన క్వశ్చన్స్తో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా రియాక్షన్స్ కూడా చెప్తాం. ఎందుకంటే అవి కూడా కొన్నిసార్లు అడుగుతున్నారని. కానీ మనకు 80 to 90% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి NCERT నుంచే వస్తాయి. NCERT అనేది మనకి బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా. సో NCERT అనేది ఏదైతే సిలబస్ ఉందో దాన్ని మాత్రం మనం పర్ఫెక్ట్గా ఫాలో కావాలి. కెమిస్ట్రీకి అంతకు మించి బయటికి వెళ్ళాలి. NCERT ఫర్ ఎగ్జాంపుల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న చాలా రియాక్షన్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా NCERTని స్ట్రిక్ట్గా ఫాలో కండి. సో ఇది మళ్ళీ మీకు సింగేజ్ బుక్స్ అవన్నీ మీకు ఇది NCERT పర్ఫెక్ట్గా అయిన తర్వాత మీరు వెళ్ళొచ్చు, రైట్. సో
ఆర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో ఎంత ప్రిపేర్ అయినాం, ఎంత ఎక్కడున్నాం అంటే మనం టెస్ట్ చేసుకోవాలి. ఎక్కడున్నాం, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం మనం. సో ఎగ్జామ్ రాస్తే మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాలేదా, సరిగ్గా రివైజ్ చేయలేదా, మర్చిపోయామా, అసలు ఏంటి, ఎక్కడ మనము ప్రాక్టీస్ సరిగ్గా లేదా, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ చేస్తున్నామా? సో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. మార్క్స్ కొంచెం తక్కువ రాగానే తలదల కొట్టుకోవడం కాదు. సో దాన్ని ఐడెంటిఫై చేయండి, చేసి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ ఎవ్రీ టెస్ట్ చెక్ ద మిస్టేక్స్, రైట్? డోంట్ ఫీల్ బ్యాడ్. ఇఫ్ మార్క్స్ తక్కువ వస్తే బ్యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫీల్ పవర్ఫుల్. మిస్టేక్స్ ఆర్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ టు ఫిక్స్. సో ఇది మీరు మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ప్రతిరోజు నేను చెప్పిన ఆ పర్టికులర్ టైంలో ఎగ్జామ్ ఏదైతే టైంలో ఉందో అదే టైంలో రాయడానికి ప్రయత్నం చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు స్కోర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. అండ్ టిప్ నెంబర్ 9, దిస్ ఇస్ అందరికీ ఉన్న ప్రాబ్లమే. ఏంటి? మొబైల్ కొద్దిసేపు చూద్దామని చెప్పేసి. యాక్చువల్గా మనకి ఏదైనా ఒక పనిని ఎఫర్ట్స్ పెట్టి చేయాలంటే మన మైండ్, మన థింకింగ్ అన్నీ పెట్టి చేయాలంటే కొంచెం లేజీగా ఫీల్ అవుతాం. మనం ఎఫర్ట్స్ పెట్టాలి దానికి. అదే ఎఫర్ట్స్ లేని పని ఏదైనా ఉందనుకోండి, చాలా ఈజీగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్లో సైంటిఫికల్గా నేను చెప్పేది, సో మనం స్క్రోలింగ్ చేసేటప్పుడు జస్ట్ స్క్రోల్ చేస్తుంటాం కదా. సో ఈజీగా మనం ఎఫర్ట్స్ ఏం పెట్టాం, ఎవడో ఏదో కష్టపడి వీడియో చేస్తాడు, సో మంచి కామెడీ ఉంటుంది, సో మంచి డోపమైన్స్ రిలీజ్ అవుతాయి మనకి. అలా మనం 5 minutes అనుకున్నది హాఫ్ అన్ అవర్ అవుతుంది, 1 hour అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అయిపోయి హ్యాపీ హార్మోన్స్ అంటాం డోపమైన్ అంటే. అంత హార్మోన్ అయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి చదువుదామని వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు హాఫ్ అన్ అవర్, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ చూస్తే మళ్ళీ మనం రికవర్ కావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇందులో వచ్చిన డోపమైన్స్ లెవెల్, హ్యాపీ హార్మోన్స్ అనేవి చదివేటప్పుడు రావు. దీనివల్ల సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఒక మంచి బిర్యానీ తిన్న తర్వాత మనం వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అమ్మాయి వచ్చిన పచ్చడి కానీ లేదంటే ఒక కాకరకాయ కూర కానీ తినాలంటే ఎలా ఉంటుంది? తినలేం మనం. ఇక్కడ డోపమైన్ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ఫోన్ని ఈ టైంలోనే వాడాలి అని అంటే రిస్ట్రిక్ట్గా పెట్టుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ చూసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్. సో ఇది డిజిటల్ డీటాక్స్ కిందకి, డోపమైన్ డీటాక్స్ కిందకి వస్తుంది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో యాక్చువల్గా కాన్ఫిడెన్స్, మీ మీద మీకు నమ్మకం అనేది మీకు లైక్ చాలామంది నేను స్టూడెంట్స్ని చూశాను. స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు నమ్ముకున్నారో, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉందో, చివరి రోజు వరకు ప్రయత్నం చేయండి. ఫిక్స్ చేయండి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది. అంతే తప్పించి లాస్ట్ ఎగ్జామ్ రాసేంత వరకు కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. ఒకవేళ ఈ టైంలో ఏదైనా మిస్టేక్స్ జరిగి సరిగ్గా చేయకపోయినా మనకి ఇంకో అటెంప్ట్ ఉంది, ఏప్రిల్ అటెంప్ట్. సో అక్కడ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. సో బీ కేర్ఫుల్. కాన్ఫిడెన్స్ అస్సలు లూజ్ అవ్వద్దు, రైట్? సో దీస్ ఆర్ ద 10 tips విచ్ ఐఎమ్ గివింగ్ యూ. జస్ట్ ఫాలో. నెక్స్ట్ నుంచి కూడా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. నేను రోజు కొన్ని కెమిస్ట్రీలో కూడా కొంచెం మంచి ఈజీగా స్కోర్ అయ్యే టాపిక్స్